ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్గా మాట్లాడదాం రికోషెట్ గురించి. సో మన రికోషెట్ ఎప్పుడు రిటర్న్ చేస్తారు? సో మన రికోషెట్ రిటర్న్ పైన ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అప్డేట్ ప్రకారం రికోషెట్ జనవరి 15న జరిగే రాలో రిటర్న్ చేస్తారంట. సో మరి చూద్దాం రికోషెట్ జనవరి 15న జరిగే రా ఎపిసోడ్లో వస్తారా లేదా? సో మరి ఇంకా టైం పడుతుందా? సో ఇది తెలుసుకోవాలంటే మనం జనవరి 15th రా దాకానైతే వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాన్ స్ట్రోమన్. సో బ్రాన్ స్ట్రోమన్ డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడు రిటర్న్ చేస్తారు? సో మనకి లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అయితే బ్రాన్ స్ట్రోమన్ రాయల్ రంబల్లో వస్తారన్నట్టుగా రిపోర్ట్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు రాయల్ రంబల్లో బ్రాన్ స్ట్రోమన్ కన్ఫర్మ్గా రావాలంటే అంటే దానికన్నా ముందే స్మాక్ డౌన్ ఎపిసోడ్లో బ్రాన్ స్ట్రోమన్ కనిపించాలంట. సో ఒకవేళ బ్రాన్ స్ట్రోమన్ స్మాక్ డౌన్ ఎపిసోడ్లో కనిపిస్తే మనకి రాయల్ రంబల్లో బ్రాన్ స్ట్రోమన్ కన్ఫర్మ్గా కనిపిస్తారు, అంటే ఫైట్ చేస్తారన్నమాట. సో మరి చూద్దాం, బ్రాన్ స్ట్రోమన్ రాయల్ రంబల్ కన్నా ముందు జరిగే స్మాక్ డౌన్లో కనిపిస్తే మనకి రాయల్ రంబల్లో కన్ఫర్మ్గా బ్రాన్ స్ట్రోమన్ వస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జెలినా వేగా. సో జెలినా వేగా మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూఈ న్యూ కాంట్రాక్ట్ని అయితే సైన్ చేసింది. సో ఇది మల్టీ ఇయర్ కాంట్రాక్ట్. సో ఇంకా 2-3 సంవత్సరాల దాకా జెలినా వేగా డబ్ల్యూడబ్ల్యూలోనే ఫైట్ చేస్తుంది. సో ఒక న్యూ కాంట్రాక్ట్ని అయితే సైన్ చేసేసింది. సో కన్ఫర్మ్గా జెలినా వేగా డబ్ల్యూడబ్ల్యూలోనే ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గోల్డ్బర్గ్. సో మన గోల్డ్బర్గ్ రిటైర్మెంట్ మ్యాచ్ ఎప్పుడు ఉంటుంది? సో మన గోల్డ్బర్గ్ విన్స్ మెక్మ్యాన్కి తిట్టేస్తున్నారు. సో నాకు ఎప్పుడు రిటైర్మెంట్ మ్యాచ్ ఇస్తావు అన్నట్టుగా. సో మరి గోల్డ్బర్గ్ లాస్ట్గా మన రోమన్ రేన్స్తో ఫైట్ చేసినారనుకుంటా. సో దాని తర్వాత ఒక మ్యాచ్లోనైతే కనిపించలేదు గోల్డ్బర్గ్. సో ఫైనల్గా గోల్డ్బర్గ్ ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారు అనేది కూడా క్లారిటీ లేదు. సో మన విన్స్ మెక్మ్యాన్ మ్యాచ్లో ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఇస్తలేడు మన గోల్డ్బర్గ్కి. అందుకనే గోల్డ్బర్గ్ విన్స్ మెక్మ్యాన్ పైన కొంచెం కోపం చూపిస్తున్నారు అండ్ హేట్ చేస్తున్నారు. సో మరి మీరేమంటారు? ఇప్పుడు గోల్డ్బర్గ్ ఇలా విన్స్ మెక్మ్యాన్కి హేట్ చేయడం కరెక్టా కాదా? సో రిటైర్మెంట్ మ్యాచ్ ఇవ్వాలి గోల్డ్బర్గ్కి, కానీ విన్స్ మెక్మ్యాన్ ఇంతవరకు ఇవ్వలేదు. సో అలా తిట్టడంలో కోపడడంలో తప్పేం లేదు గోల్డ్బర్గ్. సో నా ప్రకారం అయితే ఇలా అనిపిస్తుంది. సో మరి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్రిస్ జెరికో. సో మన క్రిస్ జెరికో ఏఈడబ్ల్యూలో ఉన్నారు కదా. సో మొన్న ఎంఎస్జీలో సీఎం పంక్ ఫైట్ చేసినారు డామినిక్ మిస్టీరియోతో. సో ఈ మ్యాచ్లో మన సీఎం పంక్ విన్ అయినారు. సీఎం పంక్ విన్ అయిన తర్వాత క్రిస్ జెరికో సీఎం పంక్కి కంగ్రాట్స్ అని చెప్పినారు. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మన క్రిస్ జెరికో చేసిన ట్వీట్ని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కార్మెలో హేస్. కార్మెలో హేస్ స్మాక్ డౌన్లో వచ్చేసినారు. సో ఇప్పుడు స్మాక్ డౌన్లో ఒక ఫ్యాక్షన్లోకి యాడ్ అవుతారంట. బాబీ లాష్లీ అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్ ఉన్నారు కదా. సో వీళ్ళతో కార్మెలో హేస్ యాడ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మరి ఇన్ ఫ్యూచర్లో అంటే తొందరలోనే కార్మెలో హేస్ వీళ్ళ టీంలో యాడ్ అయినా అవ్వచ్చు. సో ఒక అప్డేట్ అయితే వస్తుంది, కార్మెలో హేస్ బాబీ లాష్లీతో చేయగలుగుతారని. సో మరి చూద్దాం, అప్కమింగ్ స్మాక్ డౌన్లో తెలుస్తుంది మరి కార్మెలో హేస్ నిజంగానే బాబీ లాష్లీతో కలుస్తారా లేదా అని. సో మరి మీరేమంటారు? ఇప్పుడు కార్మెలో హేస్ బాబీ లాష్లీతో కలిస్తే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గురించి. సో మనకి ఫైనల్గా మిగిలేది ఎవరు మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో? సో ఆ ఫైనల్ 3 మెంబర్స్ ఎవరు? సో ఎవరు విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అంటే, సో ఫస్ట్గా ఉండేది సీఎం పంక్, అండ్ నెక్స్ట్ ప్లేస్లో కోడీ రోడ్స్ ఉన్నారు, అండ్ థర్డ్ ప్లేస్లో గుంతర్ ఉన్నారు. సో వీళ్ళే మెన్స్ రాయల్ రంబల్ ఫైనలిస్ట్ అని తెలుస్తుంది. సో మనకి ఇంతకుముందు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అదేంటంటే మెన్స్ రాయల్ రంబల్ విన్నర్స్ అండ్ మన ఉమెన్స్ రాయల్ రంబల్ విన్నర్స్ అండ్ రాయల్ రంబల్లో జరిగే మ్యాచెస్ కూడా మన సోషల్ మీడియాలో లీక్ అయినాయి. సో ఆ అప్డేట్స్ అన్నీ డబ్ల్యూడబ్ల్యూఈ చేసింది కాదు. సో మన ఫ్యాన్సే ప్రెడిక్ట్ చేస్తారు ఈ విధంగా జరగచ్చు అని. సో 90% జరగడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది ఈ విధంగా. సో మరి చూద్దాం, అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అయితే క్లియర్గా చెప్పలేదు. సో వీళ్ళే వస్తారు రాయల్ రంబల్లో, వీళ్ళే ఫైట్ చేస్తారని క్లియర్గా చెప్పలేదు. సో ప్రజెంట్ స్టోరీ లైన్ ఏ విధంగా నడుస్తుందో సో దాని ప్రకారం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రెడిక్ట్ చేస్తారు. సో అవి ప్రెడిక్ట్ చేసింది మాత్రమే, డబ్ల్యూడబ్ల్యూఈ అయితే కన్ఫర్మ్ చేయలేదు. సో కొన్నిసార్లు నిజం అవ్వచ్చు, కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు. సో ఈ ప్రెడిక్ట్ చేసిన మ్యాచెస్ కావచ్చు, విన్నర్స్ కావచ్చు. సో కొన్నిసార్లు నిజం అవ్వచ్చు, కొన్నిసార్లు అబద్ధం కావచ్చు. సో ప్రజెంట్ అయితే అంటే స్టోరీ లైన్ ఏ విధంగా నడుస్తుంది దాని ప్రకారం ప్రెడిక్ట్ చేసినారు. సో మనం కూడా దాని ప్రకారమే ప్రెడిక్ట్ చేస్తాం, వీళ్ళు విన్ అవుతారు లేకపోతే ఆ సూపర్ స్టార్ విన్ అవుతారని. సో దీన్ని బట్టి చూసుకుంటే అంటే మనం ప్రెడిక్ట్ చేసే దాన్ని బట్టి చూసుకుంటే
సో మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ముగ్గురు సూపర్ స్టార్స్ అయితే ఉన్నారు ఫైనలిస్ట్గా. సో ఆ సూపర్ స్టార్స్ సీఎం పంక్, కోడీ రోడ్స్, గుంతర్. సో ఈ ముగ్గురులో ఎవరైనా విన్ కావచ్చు. సో ప్రజెంట్ స్టోరీ లైన్ ప్రకారం అయితే ఎక్కువగా సీఎం పంక్ విన్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నిక్ ఆల్డేస్, మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్. సో ఒక అప్డేట్ అయితే వస్తుంది నిక్ ఆల్డేస్ పైన. సో ఈ అప్డేట్ ఏంది అంటే నిక్ ఆల్డేస్ 2024లో స్మాక్ డౌన్లో ఫైట్ చేస్తారంట, మ్యాచ్లో ఫైట్ చేస్తారంట. సో మన నిక్ ఆల్డేస్ అపోనెంట్ ఇంకెవరో కాదు, రోమన్ రీన్స్ అంట. సో రోమన్ రీన్స్తో నిక్ ఆల్డేస్ ఫైట్ చేస్తారంట. అండ్ అంతేకాదు, ఒకవేళ నిక్ ఆల్డేస్ రోమన్ రీన్స్తో ఫైట్ చేయకపోతే మేబీ జిమ్మీ ఊసోతోనైనా నిక్ ఆల్డేస్ ఫైట్ చేస్తారంట. సో ప్రజెంట్ మన నిక్ ఆల్డేస్ రోమన్ రీన్స్కి అంత కేర్ చేస్తలేరు. సో అందుకనే ఈ విధంగా 2024లో మ్యాచ్ జరుగుతుందన్న రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు, నిక్ ఆల్డేస్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రాక్. సో మన రాక్ ఎలిమినేషన్ ఛాంబర్లో వచ్చే ఛాన్స్ ఉందని ఇంతకుముందు వీడియోలో చెప్పినాను. అండ్ ప్రజెంట్ అప్డేట్స్ ఏంటంటే రాక్ పైన, సో WWE స్టిల్ డిస్కస్ చేస్తుందంట. సో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్తో రాక్ని ఎలిమినేషన్ ఛాంబర్లో తీసుకొస్తుందంట. సో కన్ఫర్మ్గా రాక్ ఎలిమినేషన్ ఛాంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కనిపిస్తారంట. సో అన్ని చర్చలు అయితే అయిపోయినాయి రాక్ పైన. సో రాక్ 100% ఎలిమినేషన్ ఛాంబర్లో కనిపించవచ్చు. అండ్ రోమన్ రీన్స్ గురించి ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. సో రోమన్ రీన్స్ పైన ఒక షాకింగ్ రూమర్ అయితే వస్తుంది. సో ఆ రూమర్ ఏంటంటే, సో మన రోమన్ రీన్స్ ట్రిపుల్ హెచ్కి అడిగినారంట. సో ఏమని అడిగినారంటే, సో నాకు లీవ్ కావాలని మన రోమన్ రీన్స్ అడిగినారంట, నేను వెకేషన్ వెళ్తానని. సో అది కూడా ఎప్పుడంటే WrestleMania 40 అండ్ WrestleMania 41 టైంలో. సో ఈ రెండు WrestleMania 40 అండ్ WrestleMania 41 టైంలో రోమన్ రీన్స్కి బ్రేక్ కావాలంట. సో ఇప్పుడు దీని అర్థం రోమన్ రీన్స్ WrestleMania 40లో అండ్ 41లో ఫైట్ చేయడంట. సో రోమన్ రీన్స్కి బ్రేక్ కావాలని ట్రిపుల్ హెచ్కి అడుగుతున్నారు. సో ఈ విధంగా రూమర్ అయితే వస్తుంది. సో నాకు తెలిసిన ప్రకారం అయితే ఈ రూమర్ నిజం కాదు. సో మేబీ ఇప్పుడు రోమన్ రీన్స్ WrestleMania 40లో అడ్వర్టైజ్ ఉన్నారు. సో కంపల్సరీ రోమన్ రీన్స్ WrestleMania 40లో ఫైట్ చేస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో రోమన్ రీన్స్ WrestleMania 40ని మిస్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఒకవేళ రోమన్ రీన్స్ WrestleMania 40లో ఓడిపోతే మేబీ WrestleMania 41లో కనిపించకపోవచ్చు. సో ఈ విధంగా జరగవచ్చు. కాకపోతే WrestleMania 40లో రోమన్ రీన్స్ కంపల్సరీ కనిపిస్తారు. సో అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారు రోమన్ రీన్స్ WrestleMania 40 కోసం. సో ఇది మేబీ ఫేక్ రూమర్ కావచ్చు. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం ఇంకా WrestleMania 40 దాకానైతే వెయిట్ చేయాలి. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.